హలో డియర్ స్టూడెంట్స్, సూపర్ పవర్ కావాలా మీకు? మ్యాజిక్ ఏమైనా చేస్తున్నా అనుకుంటున్నారా? అస్సలు కాదు. సో ఏ చాప్టర్ అయినా కేవలం 10 మినిట్స్‌లో గుర్తుపెట్టుకోగలిగే సూపర్ పవర్ చెప్పేయబోతున్నాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని 9 అండ్ 10 సీబీఎస్ఈ స్టూడెంట్స్‌కి షేర్ చేసేయండి. సో మీరే కాదు, చాలా మంది స్టూడెంట్స్ చదివిన ఏ చాప్టర్ అయినా 10 నిమిషాల్లో గుర్తుండాలని కోరుకుంటారు. నేను ఇక్కడ మీకు ఒక 5 స్టెప్స్ చెప్తున్నా. బోర్డ్ మీద కనిపిస్తున్నాయని చదివేసి వెళ్ళిపోవద్దు. ఇందులో ఇంకా కొన్ని ట్విస్టులు ఉన్నాయి. వినండి, పూర్తిగా చూడండి. చిన్న వీడియో, పూర్తిగా తప్పకుండా చూడండి. So if you really want to remember any chapter in just 10 minutes, these 5 points are very essential. Especially CBSE syllabus is very vast. Question paper pattern is also very vast. Of course, a state board student kena idi use avutadi anukondi. Not only CBSE, not only state, not this student, that student. Every student, if you follow this method, definitely you hit the top anamata. Point number 1, scan the chapter. రోబో మూవీ చూసారా మీరు? చిట్టి ద రోబో డాట్ అంటే ఎవరో తెలుసా? సో సెలూన్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న టెలిఫోన్ డైరెక్టరీ మొత్తం స్కాన్ చేసేసి ప్రతి నెంబర్ చెప్పేస్తారు. మీకంత రోబో లాంటి పవర్ రాదు, కానీ మీరు ఒక చాప్టర్ని స్కూల్లో విన్న తర్వాత ఆఫ్టర్ కమింగ్ టు ద హోమ్ ఓపెన్ ద టెక్స్ట్ బుక్ అండ్ దెన్ ఆ పర్టికులర్ చాప్టర్ మొత్తాన్ని స్కాన్ చేయండి. దీన్నే మనం స్కిమ్మింగ్ అని కూడా అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాప్టర్లో ఆఫ్టర్ ఓపెనింగ్ ద టెక్స్ట్ బుక్ నాన్న టాప్ నుంచి లాస్ట్ పేజ్, ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు, ఫ్రమ్ ఇంట్రొడక్షన్, ఫ్రమ్ చాప్టర్ టైటిల్, ఎవ్రీ హెడ్డింగ్స్ స్కాన్ చేయండి. స్కాన్ చేయడం అంటే ఏదైనా సిస్టమ్ దగ్గరికి వెళ్ళి లైక్ జిరాక్స్ షాప్కి వెళ్ళి స్కాన్ చేయడం కాదు. మీ కళ్ళతోటి అటెంటివ్గా మీ బ్రెయిన్లోకి స్కాన్ చేయండి. స్కిమ్మింగ్ అని కూడా అంటారు దాన్ని. జస్ట్ స్కిమ్ చేస్తూ వెళ్ళండి. ఓపెన్ చేసి చూడండి హెడ్డింగ్ ఏంటి, సైడ్ హెడ్డింగ్ ఏంటి, అండ్ దెన్ ఎలాంటి పిక్చర్స్ ఉన్నాయి, గ్రాఫ్స్ ఏమున్నాయి, టేబుల్స్ ఏమున్నాయి, ఏమన్నా స్పెషల్ ఫోకస్ పెట్టేటటువంటి మ్యాటర్ ఉందంటే కనుక వాటన్నిటిని స్కాన్ చేసుకుంటూ వెళ్ళండి. సెకండ్ థింగ్, ఆస్క్ క్వశ్చన్స్. మరి మీ చాప్టర్లో ప్రతి టాపిక్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా వై దిస్ హ్యాపెన్, వేర్ దిస్ హ్యాపెన్, ఎందుకు ఇది జరుగుండొచ్చు అని మీ టీచర్ దగ్గర కూడా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. లేదా టెక్స్ట్ బుక్లో చదువుతూ పక్కన ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకొని మీకు మీరు క్వశ్చన్ చేసుకుని దానికి ఆన్సర్ని సాల్వ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఫర్ సపోజ్ ఎర్లీ హ్యూమన్స్ గురించి మాట్లాడితే, సో ఎర్లీ హ్యూమన్స్, వై దే ఆర్ రోమింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ కాల్డ్? ఓకే, అప్పుడు టెక్స్ట్ బుక్ చూడండి. దే ఆర్ కాల్డ్ నోమడ్స్, నోమడిక్ లైఫ్. నోమడిక్ లైఫ్ అంటే ఏంటి? ద people travel from one place to one place, especially the early human beings used to change the place every time in search of water, employment అని మీకు మీరే ఒక క్వశ్చన్ వేసుకుని దానికి ఆన్సర్స్ ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు రీడ్ ఫర్ ద ఆన్సర్స్. దీనివల్ల మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. పాయింట్ నెంబర్ 1 ద్వారా మీ అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మీ అండర్స్టాండింగ్ డెవలప్ అవుతుంది, మీ ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది సడన్ గా బూస్ట్ అయిపోద్ది. అండ్ 4th పాయింట్, క్లోజ్ ద బుక్ అండ్ రీకాల్. బుక్ క్లోజ్ చేసేయండి. చూడండి, ఎవరైనా కానీ సినిమా థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత కళ్ళ ముందు థియేటర్ స్క్రీన్ లేనప్పటికీ కూడా ఆ విజువల్స్ అన్ని మెదులుతూ ఉంటాయి. రాగానే ఎవరు ఒకరికి చెప్పేయాలి, ఏ సినిమా అలా ఉంది, ఇలా ఉంది, హీరో ఏం చేశాడో తెలుసా, అందులో గ్రాఫిక్స్ ఇలా ఉన్నాయి తెలుసా. వీ విల్ డెఫినెట్లీ షేర్ ద థింగ్ టు అదర్ ఫ్రెండ్స్ ఆర్ అదర్ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్. అంటే అలాగే టెక్స్ట్ బుక్ని క్లోజ్ చేసి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ అంతా, చాప్టర్లో ఉన్న మ్యాటర్ అంతా రీకాల్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ చాప్టర్ నేమ్ ఏంటి, హెడ్డింగ్ ఏంటి, అందులో ఉన్న థీమ్ ఏంటి, కంటెంట్ ఏంటి, మ్యాటర్ ఏంటి, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, అన్ని రీకాల్ చేసుకున్న తర్వాత దెన్ ఇది నాకు ఇంట్రెస్టింగ్ అండ్ నాకు చాలా ఇష్టమైన ఘట్టం, టీచ్ అన్ ఇన్విజిబుల్ స్టూడెంట్. కంటికి కనపడని ఒక ఇన్విజిబుల్ స్టూడెంట్ని నీ పక్కన ఉన్నారని ఊహించుకొని మాట్లాడు. గట్టిగా మాట్లాడితే ఇంట్లో వాళ్ళందరూ వచ్చి నీకు దయ్యం పట్టిందని భయపడతారు. అలా చేయొద్దు. చాలా సైలెంట్గా నీ ముందు ఒక స్టూడెంట్ ఉన్నాడని ఊహించుకుని నువ్వు చదివిన చాప్టర్ని తనకి టీచ్ చేయి. 100% వర్క్ అవుతుంది. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నా చిన్నతనంలో, నా స్కూల్ డేస్లో నేను కూడా ఇది బాగా ఫాలో అయ్యేదాన్ని. మనం వేరే వాళ్ళకి మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ని చెప్తే, కథలాగా చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మీ పక్కన ఒక స్టూడెంట్ ఉన్నారు. డూ యు నో వన్ థింగ్, ఈరోజు నేను ఒక చాప్టర్ చదివాను, ఈరోజు స్కూల్లో అదే చాప్టర్ అర్థం చేసుకున్నా, టీచర్ బాగా చెప్పారు. కొన్ని డౌట్స్ ఉంటే వచ్చినాక CBSE 9 and 10 తెలుగు, వేదాంత్ CBSE 9 and 10 తెలుగు ఛానల్ ఓపెన్ చేసి మ్యామ్ యొక్క క్లాసెస్ కూడా చూశాను, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నీకు స్టోరీ చెప్తా విను. లెసన్ పేరు ఏంటంటే, అండ్ లెసన్లో ఏం జరిగిందంటే, లెసన్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ తెలుసా అని ఒకరికి చెప్తున్నట్టు నువ్వు ట్రై చేయి. డెఫినెట్లీ నీకు లెసన్ అంతా గుర్తుంటుంది. ఈ విధంగా ఒక 10 మినిట్స్లో నువ్వు చాప్టర్ మొత్తాన్ని గుర్తుపెట్టేసుకోవచ్చు. సో నా కోసం నేను చెప్పిన టెక్నిక్ మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేసి ఎలా వర్కౌట్ అయింది అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి చాలా చాలా స్ట్రాటజీస్, ఐడియాస్, టైం టేబుల్, వాట్ ఎవర్ ఎవ్రీ
ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అప్డేట్ అండ్ వన్ షాట్ రికార్డెడ్ లెసన్స్ ఇంకా లైవ్ సెషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ 9th అండ్ 10th CBSE ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆల్రెడీ ఛానల్‌లో ఉన్నాయి. చెక్‌ఔట్ చేసేయండి. థాంక్ యూ అండ్ బై బై.